ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4-5 రోజులుగా వానలు వరదలు బీభత్సం సృష్టించాయి. నిర్మల్ జిల్లా బాసర్లో అమ్మవారి ఆలయం నుంచి గోదావరి వెళ్లే మార్గంలోని దీక్షా లాడ్జీ పక్కన భవనం జలదిగ్బంధమైంది. లాడ్జిలో 8 కుటుంబాలు చిక్కుకున్నాయి. విషయం తెలియగానే ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ రంగంలోకి దిగి బాధితులను రక్షించారు. గోదావరి నది వరద ఉగ్రరూపం దాల్చడంతో బాసర పుష్కర ఘాట్లు మునిగిపోయాయి. తీరంలో అమ్మవారి విగ్రహాన్ని తాకుతూ నది ప్రవహిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఏకదాటి వర్షాలకు నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గం నీట మునిగింది. కుబీర్, తానూరు మండలాల్లో వరద నీరు ఇండ్లలోకి చేరింది. రోడ్లు కాల్వలను తలపిస్తున్నాయి. ఆస్పత్రుల చుట్టూ నీరు చేరింది. పంట పొలాలు చెరువులుగా మారాయి. నిర్మల్ జిల్లా భైన్సా గడ్డెన్న ప్రాజెక్టులోకి క్షణక్షణం వరద నీరు పెరుగుతోంది. 4 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 358.70 మీటర్లుండగా ప్రస్తుత నీటి మట్టం 358.65 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1.83 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.71 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 25,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా అవుట్ఫ్లో 29,892 క్యూసెక్కులుగా ఉంది. నిర్మల్ జిల్లా సరిహద్దు మహారాష్ట్రలో పాలాజు కర్రగణపతి ఆలయంలో వరద నీరు చేరింది. దీంతో ఇబ్బందులు పడుతున్నారు భక్తులు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు పాలాజులో ఘనంగా జరుగుతాయి. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల నుంచి తరలివస్తారు భక్తులు. వరుసగా కురుస్తున్న వర్షాలతో పాలాజు జలమయమైంది. ఆలయ ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. దీంతో దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. నిర్మల్ జిల్లా తానూరు మండలం కొల్లూరు జల దిగ్బంధంలో చిక్కుకుంది. రోడ్లపై మోకాళ్ల లోతులో వరద ప్రవహిస్తుంది. దీంతో జనం ఇండ్ల నుంచి బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటిని తొలగించి ఆదుకోవాలంటున్నారు. బస్టాండ్ పరిధిలో ఏవైతే హోటళ్లు కానీ దుకాణాలు కానీ అందులో వాటర్ పోయి మొత్తానికి బియ్యము, పప్పు, ఉప్పులు ఇవన్నీ తడుపు మొత్తానికి చెదరలు అయిపోయినాయి. అందువల్ల ఈ జనాలు ఎట్లా ఉండాలా, ఏం చేయాలంత ఈ పరిస్థితి. భారీగా వర్షాలు కురుస్తున్న వేళ ఈ చేనుల పంటలు కానీ విలేజ్లో మొత్తం వాటర్ వచ్చి ఇంట్లల్లో మొత్తం సామాన్లు, బియ్యం కానీ, ఉప్పు కానీ, కారం కానీ నానిపోవడం జరిగింది. మళ్ళీ ఇంట్లో ఉండడం వస్తలేదు. పిల్లలకు, పెద్దలకు అందరికీ కష్టమవుతుంది. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సహాయ సహకారాలు అందించాలని. నిర్మల్ అసెంబ్లీ పరిధి లోతట్టు ప్రాంతాల్లోని గ్రామాలు, కాలనీలు, పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. పలు మండలాల్లో లో లెవెల్ వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది ఎకరాల పంటలు నీట మునగడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. తమను సర్కార్ ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలు ముంపు బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మంత్రి ఆదేశాలతో అధికారులు జైపూర్ మండలంలోని వేలాల, కుందారం గ్రామంలో డప్పు చాటింపు చేయించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.